హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి. ఒకసారి నేను చూపించినట్టుగా ఈ మసాలా పొడి వేసి చేయండి. వంకాయ అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో వంకాయలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. వంకాయల్ని కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారము, ఒక టమాటో కట్ చేసుకొని వేసుకొని మరోసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. ఈలోపు మనం ఇందులోకి మసాలా పొడి రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులో 8 నుంచి 10 వెల్లుల్లి, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ వేయించి పొడి కొట్టిన పల్లి పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, వంకాయ ముక్కలు అయితే మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం వంకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా వంకాయ ఫ్రై రెడీ అయింది. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.